హలో ఎవ్రీవన్. పొంగడాలు ఎప్పుడు దోశ బ్యాటర్తో కానీ ఇడ్లీ బ్యాటర్తో కానీ ట్రై చేస్తున్నారా? అయితే ఒకసారి ఇలా కొత్తగా పెసరపప్పుతో ట్రై చేయండి. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ప్రోటీన్ రిచ్. ఇది హెల్త్ కూడా చాలా మంచిది. అండ్ ఆయిల్ తక్కువతో మంచి ఫుడ్ హెల్త్కి. పెసరపప్పు ఓవర్ నైట్ సోక్ చేసుకొని అందులోకి పచ్చిమిర్చి మనం కట్ చేసుకునే వేసుకోవచ్చు. గ్రైండ్ చేసుకుంటే పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది. దాన్ని ప్యూరీ లాగా మెత్తగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లోకి కొత్తిమీర, క్యారెట్ తురుము, సన్నగా తరుక్కున్న ఆనియన్స్, సాల్ట్, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. వీటిని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలపాలి. మనకి ఇది మాత్రం దోశ బ్యాటర్తో హెల్ప్ చేస్తే ఎలా గట్టిగా ఉంటుందో సేమ్ అలానే బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. గుంత పొంగనాల ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం పెట్టుకొని ఒక 5 to 10 minutes మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మనకి బ్రౌన్ కలర్లో వస్తే మళ్ళీ తిరిగేసుకొని మళ్ళీ ఒక 5 to 10 minutes మీడియం టు లో ఫ్లేమ్లో. అంతే, మనకి ఎంతో టేస్టీ గుంత పొంగనాలు రెడీ. ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఇది. పిల్లలకు కూడా హెల్త్కి మంచిది. పీసీఓడి పేషెంట్స్ కూడా చాలా మంచిది.